రైల్వే పోలీసు ఉన్నతాధికారి ఆశీర్వాదం తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా పాకాల మండలం కుక్కలపల్లి దళిత గ్రామంలో 4 ఎకరాల భూమిని అక్రమంగా కొనుగోలు చేశారని, కొనుగోలు చేయడమే కాకుండా ఆ ప్రాంత దళితుల భూముల్లో దౌర్జన్యంగా రోడ్డును వేయడానికి ప్రయత్నించారని, అడ్డుకున్న వారిపై దాడికి పాల్పడ్డారని, ఆశీర్వాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం పాకాల మండలం కుక్కలపల్లి దళిత గ్రామాన్ని రిటైర్డ్ జిల్లా జడ్జ్ గుర్రప్ప నేతృత్వంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి, రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారత అధ్యక్షులు పి అంజయ్య, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ఆశీర్వాదం తన కుటుంబ సభ్యులు కొంతమంది రౌడీలతో కలిసి దౌర్జన్యంగా ఇక్కడ దళితులను బెదిరిస్తున్నారని, తమ సొంత ఖర్చుతో దళితులు నిర్మాణం చేసుకున్న కాంపౌండ్ను పగలగొట్టారని ఆరోపించారు. ఆశీర్వాదంపై తక్షణం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పాకాల మండలం పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆశీర్వాదం అక్రమాలను ప్రశ్నించకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ఆశీర్వాదంపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఆయన కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని కోరారు. ఆశీర్వాదంను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కుక్కలపల్లి దళిత గ్రామానికి సంబంధించి ఇక్కడ ఒక వివాదం ఉంది అని అంటే, రిటైర్డ్ జిల్లా జడ్జి గురప్ప గారి ఆధ్వర్యంలో సిపిఎం, సిపిఐ, రిపబ్లికన్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం మేము ఇక్కడికి వచ్చి పరిశీలన చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఆశీర్వాదం అనే ఒక రైల్వే పోలీసు అధికారి దౌర్జన్యంగా భూముల్లో ఇక్కడ ఉన్నటువంటి దళితులు 1935 సంవత్సరం నుంచి సాగు చేసుకుంటున్నటువంటి దళితుల భూముల్లోకి ఈయన కొనుగోలు చేసినటువంటి భూమికి దారి కోసం అని చెప్పి దౌర్జన్యంగా తన వెహికల్స్ తో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరింపులకు గురి చేసి ఇక్కడ అన్యాయంగా, అధర్మంగా వ్యవహరించినట్టుగా మాకు కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. మా ప్రత్యక్ష పరిశీలనలో ఒక ఉన్నతాధికారి డీకేటీ భూముల్లోకి రావడమే పెద్ద నేరం. ఆ నేరంతో పాటు ఇతర భూముల్లో ఆయన ప్రవేశించి అక్కడ అక్రమంగా ప్రవేశించడం మరొక నేరం. ఆ నేరంతో పాటు ఆ రోడ్డు వేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం మరొక నేరం. 4వ నేరం వచ్చి ఆయన ఈ చుట్టూ వాళ్ళు ప్రహరీ నిర్మాణం చేసుకుని ఉంటే దాన్ని పగలగొట్టడం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఆయన దౌర్జన్యానికి పూనుకుంటూ ఉండడం అనేది కళ్ళకు కట్టినట్టుగా మాకందరికి కనిపించింది. ఈ పాకాల మండలంలో ఉన్నటువంటి పోలీసులకు ఎందుకు కనపడలేదు, రెవెన్యూ వాళ్ళకి ఎందుకు కనపడలేదు మాకు అర్థం కావడంలే. అందుకని మేము అనుకుంటున్నది ఏమంటే, ఈ ఆశీర్వాదం అని ఆయన ఇక్కడ పోలీసుల్ని, ఇక్కడ రెవెన్యూ వాళ్ళని, ఈ జిల్లా కలెక్టర్ని, ఎస్పీని అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి బలమైనటువంటి వాడా అని మేము చూద్దామని చెప్పి వచ్చాం. ఇక్కడ చూస్తే 100కి 100 పాళ్ళు ఆశీర్వాదం గారు అన్ని రకాల అక్రమాలకు పాల్పడినట్టుగా స్పష్టమవుతుంది. తక్షణం ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాను. ఆయన ఏదైతే ఇక్కడ అక్రమంగా కొనుగోలు చేస్తున్నాడో ఆ భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు అప్పచెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. ఇది తక్షణం జరగకపోతే ఇక్కడ ఉన్నటువంటి పాకాల మండలం ఉన్నటువంటి రెవెన్యూ, పోలీసు యంత్రాంగం మీద, అదే మాదిరి ఆయనకు కొమ్ముగా వస్తున్నటువంటి అందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా పెట్టే కార్యక్రమాన్ని చేస్తాం. ఈ విషయంలో ఎస్పీ గారు, రైల్వే ఉన్నతాధికారులు, కలెక్టర్ గారు తక్షణం స్పందించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల న్యాయమైనటువంటి సమస్య పరిష్కారానికి తోడ్పడాలని సిపిఎం పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు తిరుపతి జిల్లా పాకాల మండలం దామల చెరువు సమీపంలోని కుక్కలపల్లి గ్రామంలో మన రామయ్య వాళ్ళ యొక్క పొలాల్ని, అదేవిధంగా ప్రీవియస్గా ఇక్కడ పనిచేసినటువంటి సిఐ ఆశీర్వాదం గారి పొలాలను కూడా చూడడం జరిగింది. దౌర్జన్యంగా సిఐ తన పదవిని అడ్డుపెట్టుకొని మన రామయ్య గారి వాళ్ళ ల్యాండ్స్లోనూ, తర్వాత గోపి వీళ్ళ ల్యాండ్స్లంతా దౌర్జన్యంగా ప్రవేశించి అక్కడ ఫెన్సింగ్ నుంచి కూడా ధ్వంసం చేసి అక్రమంగా ప్రవేశించినారు. కాబట్టి దీని మీద కలెక్టర్ గారు, ఎస్పీ గారు చొరవ తీసుకొని ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని నేను బహుజన సమాజ్ పార్టీ తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పాకాల మండలం దామల చెరువు గ్రామ లెక్కదాకల కుక్కలపల్లి దళిత వాళ్ళలో ఉన్నటువంటి రామయ్య, గోపి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి
దాదాపుగా 5-6 మంది ఎస్సీలకు సంబంధించినటువంటి భూములు. ఈ భూముల్లో గతంలో ఇక్కడ పాకాల సిఐగా పనిచేస్తున్నటువంటి సిఐ గారు ఆశీర్వాదం ఇక్కడ పనిచేసి ఆయన అధికార బలాన్ని చేతిలో పెట్టుకొని పోలీసు కాకి చొక్కాయిని అడ్డం పెట్టుకొని ఇక్కడ అదే కుటుంబంలో సంబంధించినటువంటి ఒక ఎస్సీ భూమిని 4 ఎకరాల డీకేటీ భూమి కొనడం జరిగింది. డీకేటీ ప్రభుత్వ లెక్కల ప్రకారం అమ్మకూడదు, కొనకూడదు. అయినప్పటికీ 4 ఎకరాలు కొని ఆయనకు ఉండేటువంటి అధికార బలంతో ఇక్కడ ఆ పాస్బుక్ అన్ని కూడా మార్చి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దళితుల భూముల్లోకి ఆ 4 ఎకరాలకు భూమి రోడ్డు వేరే పక్కనున్న రామయ్య అనేటువంటి భూమిలో సంబంధించినటువంటి పెంచింగ్ వేస్తుంటే కూడా పెంచింగ్ కొట్టేసి అక్కడ నుండి దళితులకు సంబంధించినటువంటి 4 భూములున్న ఆ 4 భూముల్లో రోడ్డు కారుల్లో వెహికల్లో వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు కొంతమంది వీధి రౌడీల్ని తిరుపతి నుండి 2 వీలర్స్ కారుల్లో ఎక్కించుకొని వచ్చి ఇక్కడ రోజువారీ గొడవ చేస్తా ఉన్నారు. దాన్ని ఇక్కడ ఉండేటువంటి దళితులు కూడా కుక్కలపల్లికి సంబంధించిన గ్రామంలో ఉన్నటువంటి దళిత వాళ్ళు ఉన్నటువంటి దళితులు పోలీసులు కాకి చొక్కా అడ్డం పెట్టుకుని ఏం జరుగుతుందేమో అనే భయాందోళనకు గురవుతా ఉన్నారు. ఆ కుటుంబానికి అక్కడ ఉన్నటువంటి దళితులకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అండగా ఉంటుంది. ఈరోజు జిల్లా ఎస్పీ గారు కూడా దానిపైన చర్యలు తీసుకొని ఎవరైతే ఇక్కడ భూమికి సంబంధించినటువంటి అన్యాయంగా 4 ఎకరాల భూమి అయితే దళితుల దగ్గర తీసుకున్నారో ఆ భూమి పట్టా పాస్బుక్ దారులు రద్దు చేయాలా, వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలా. ఇక్కడ ఉన్నటువంటి రామయ్య అనేటువంటి వాళ్ళు దాదాపుగా 30 రోజులుగా అక్కడ ఉండేటువంటి పెంచింగ్ మొత్తం కూడా కొట్టేసిన తర్వాత ఆ కొట్టారని చెప్పేసి వాళ్ళ కోసాలన్నీ కూడా ఇంచేసినారని చెప్పేసి పాకాల పోలీస్ స్టేషన్ ఎదిరిగితే పాకాల సిఐ ఇక్కడికి వచ్చి ఇక్కడుండేటువంటి వాళ్ళు డిఎస్పీ గారు మమ్మల్ని పోలీసులకు రోడ్డు వేయించమని చెప్పేసి దళితులను భయపెట్టిస్తా ఉన్నారు ఇప్పుడున్నటువంటి సిఐ గారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇది కమ్యూనిస్టులుగా సిపిఐ, సిపిఎం, ఆర్పిఐ ఇతర సంఘాలన్నీ కూడా కలిసి ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని అందరిని కూడా కలిసి దళితులకు న్యాయం చేసేంత వరకు ఈ పోరాటం చేస్తాం. చుట్టుపక్కల ఉన్న దళితులంతా ఐకమత్యం చేస్తాం. ఈ రామయ్య, గోపి ఆకున్నటువంటి కుటుంబాలకు సంబంధించిన రోడ్డు ఇటు పోనీయకుండా ఆపుదల చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా సిపిఐ వాళ్ళకి అండగా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పాకాల సర్కిల్లో ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి ఆశీర్వాదం, ఆయనకు చట్టాల గురించి తెలుసు, రాజ్యాంగ పరిధిలో ఉద్యోగం చేస్తా ఉన్నాడు. ఈవేళ ఆయన చట్టాన్ని అతిక్రమించి దామల చెరువు గ్రామ పంచాయతీలో కుక్కలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఎస్సీల దగ్గర డీకేటీ భూమిని కొని ఆయన ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అనేటువంటి భావనతో చుట్టుపక్కల ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళపైన ఆయన దౌర్జన్యం చేస్తూ ఆయనకు దాదాపు ఒక 10 ఎకరాల పైన భూమిలో ఆయనకు రాచమార్గం కావాలని ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలను బెదిరించినాడు. అందులో భాగంగా దాదాపు ఆయన భూమికి మెయిన్ రోడ్డుకి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మన ఎస్సీకి సంబంధించినటువంటి ఫెన్సింగ్ ను కూడా ఆయన దారుణంగా కొట్టడం జరిగింది. మరి దాన్ని ప్రశ్నిస్తే ప్రతిసారి కూడా ఆయనకు ఉన్నటువంటి డబ్బు బలం, అధికార దర్పంతో రౌడీల్ని, గుండాల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి వాళ్ళపైన దౌర్జన్యం చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా బాధితులు కంప్లైంట్ కూడా ఇచ్చారు, కేసు నమోదు చేశారు. కానీ అలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపైన మరి బాధితులు మరి అనేక ప్రజా సంఘాలు, పార్టీల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది న్యాయం జరగమని. ఈరోజు యాక్చువల్గా చట్ట ప్రకారం మరి డీకేటీ భూమి ఎవరి పేరు పైన అయితే డీకేటీ భూమి ఉందో వారికే అనుభవించేటువంటి హక్కు ఉంది చట్ట ప్రకారం. ఈరోజు ఆ భూమిని కొన్ని తర్వాత ఈరోజు చుట్టుపక్కల గ్రామస్తుల్లో స్థానికులుగా ఉన్నట్టు నువ్వు ఊరు గాని ఊరు ఈ రోజు ఈ పాకాల సర్కిల్లో పనిచేస్తారు, రేపు ఇంకొక సర్కిల్కి వెళ్లేటువంటి వ్యక్తి. ఈ పంచాయతీ కాదు మీది, ఈ మండలం కాదు మీది, బహుశా ఈ జిల్లా కూడా కాదేమో. మరి ఎక్కడ ఏ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తో అంటే దీన్ని బట్టి చూస్తే ఈయన ఏ ప్రాంతంలో
ఉద్యోగం చేస్తే ఆ ప్రాంతంలో భూములు అక్రమంగా కొని ఆస్తులు కూడబెట్టినట్లు ఇక్కడ అర్థమవుతా ఉంది. దీనిపైన విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానితో పాటు జిల్లా ఉన్నతాధికారులు తక్షణం జోక్యం చేసుకుని ప్రభుత్వ భూముల్ని ఉన్నత ఉద్యోగులైనటువంటి ఆశీర్వాద లాంటి వ్యక్తులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరి ఈరోజు ఈ భూమిని కబ్జా చేయడమో అక్రమంగా రాసుకోవడమో లేదంటే అనుభవించడం ఇది చట్టరీత్యా నేరం. ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. అవసరమైతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని చేపట్టైనా సరే ఈ భూమిని తిరిగి మళ్ళీ ఎవరైతే పట్టాదారు పాస్బుక్ కలిగినటువంటి కుక్కలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి దళితులు ఉన్నారో వారికి అప్పచెప్తాం. వారికి అప్పచెప్పని వాళ్ళకి అవసరం లేనప్పుడు మరో పేదవాడికి ఈ భూమిని చెందేటట్టుగా ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రెండోది వచ్చి డీజీపీ గారు, ఆయన ఒక పోలీస్ అధికారిగా ఉన్నారు కాబట్టి డీజీపీ గారు, మన రాయలసీమ జోన్ డిఐజీ గారు కూడా దీనిపైన జోక్యం చేసుకుని ఆయనకు చట్టం గురించి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. గ్రామస్తులు, రైతులు, చుట్టుపక్కల ఉన్నటువంటి చదువు లేనటువంటి వారి పైన ఆయన పోలీసు జీబులో డైరెక్ట్ గా మరి ఇతర భూముల్లో దౌర్జన్యంగా పోలీస్ అని రాసుకునేటువంటి జీబులో ఆయన సొంత పనుల పైన వచ్చే క్రమంలో చుట్టుపక్కల వాళ్ళని భయభ్రాంతులు చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈ సమస్యను రాష్ట్ర ఉన్నతాధికారులతో పాటు ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోతామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు పి. అంజయ్య, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా దక్షిణ భారత అధ్యక్షులు.